వెల్కమ్ టు ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో కార్యనిర్వహణాధికారి జిల్లా ప్రజా పరిషత్ కాకినాడ వారు ఆదేశాలు అనుసరించి మండల స్థాయిలో జీపీడీపీ, బీపీడీపీ మరియు డీపీడీపీ లక్ష్యాలపై మండల అభివృద్ధి అధికారి అధ్యక్షతన జరిగిన శిక్షణ కార్యక్రమం. ముఖ్య అతిథులుగా హాజరైన ఏలేశ్వరం మండల అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి. ఈ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఏలేశ్వరం నందు నిర్వహించారు. ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి, ఏలేశ్వరం ఎండీఓ, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మండల ప్రజా పరిషత్ల అభివృద్ధి ప్రణాళికల తయారీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీ గొల్లపల్లి నరసింహమూర్తి గారికి, అలానే జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి నీలకొండ రామకుమారి గారికి, మండల వైస్ ఎంపీపీ గారులకు, మండల పరిషత్ సభ్యులు ఎంపీటీసీ గారులకు, గౌరవ సర్పంచ్ గారులకు అనేవి పరిపాలనలో వారి పాత్ర ఏంటని తెలియజేస్తూ వారికి కూడా శిక్షణా కార్యక్రమాలు గతంలోనే నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికల తయారీ ఆ నిపుణుల టీమ్స్ రూపొందించిన, గోల్స్ రూపొందించిన వారి ఆకాంక్ష. గాంధీజీ గారు కలగనటువంటి గ్రామ స్వరాజ్ కళను జీపీడీపీ తయారు చేయడం అంటే టీం కంపల్సరీ ఎంపిక చేసుకోవాలి. అయితే ఇందులో ప్రధానంగా మా రాష్ట్రం ఉంది, జిల్లాలు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి. మన గ్రామాలు ఏంటి? గ్రామాలు అభివృద్ధి చెందితే మండలంలో ఉన్న గ్రామాలు మండలం అభివృద్ధి చెందినట్టే ఇవన్నీ అందాలు. అలాగే మండలాలు అభివృద్ధి చెందితే మన జిల్లా నుంచి రాష్ట్రం. అంచేత ప్రారంభం ఎక్కడంటే, ప్రాధాన్యత ఎక్కడంటే గ్రామాలు. విషయాన్ని గుర్తించుకుంటే మనకి పలుకుబడి, డబ్బు ఉంటే మనం ఉన్న ప్రాంతంలోనే గొప్పగా జీవించగలం. అదే చదువు అనేది ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా జీవించగలమనేది పెద్దలు చెప్పిన మాట అండి. రైట్ సార్. లింగ సమానత్వం, స్త్రీ పురుష భేదం లేకుండా ఉండేటటువంటి. నెక్స్ట్, పరిశుభ్రమైన నీరు మరియు పారిశుధ్యం, ఇవి రెండు కూడా పంచాయతీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో నిర్వహించబడవలసినటువంటి అంశాలండి. రైట్ సార్. నెక్స్ట్, ప్రభావవంతమైన మరియు శుద్ధమైన శక్తి వనరులు, ఉన్నతనం కలిగిన పని మరియు ఆర్థికాభివృద్ధి, పరిశ్రమలు, ఆవిష్కరణలు మరియు మౌలిక సదుపాయాలు, అసమానతల తగ్గింపు, సుస్థిరమైన నగరాలు మరియు సమాజాలు, సుస్థిరమైన వినియోగం మరియు ఉత్పత్తి, వాతావరణంపై కార్యాచరణ, జలావరణంలో జీవనం, భూమిపై జీవనం, శాంతి మరియు న్యాయం కలిగిన బలమైన వ్యవస్థలు, భాగస్వామ్యాలు. ఇవి ఐక్యరాజ్యం ఉన్నాయండి. ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలు, అందులో మన దేశం కూడా ఉంది. ఈ సభ్య దేశాలన్నీ 2030 నాటికి గోల్స్ అన్ని సాధించాలి. అప్పుడు గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయి. గ్రామాలే